నమస్తే. భారతదేశానికి రెండు పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఒకటి, అక్రమంగా బలవంతంగా మత మార్పులు చాలా జరుగుతున్నాయి, తద్వారా డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి. ఒకవైపు ఇస్లామీకరణ, ఇంకోవైపు క్రిస్టియన్ మిషనరీస్ చేస్తున్నటువంటి అక్రమ మత మార్పిడులు. వీటిని కట్టడి చేయడం కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం భారత ప్రభుత్వం FCRA అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లును తీసుకొచ్చింది. దీన్ని ఆమోదింపజేయడానికి బహుశా వచ్చే జూలైలోనో ఆగస్టులోనో దీన్ని ఆమోదింపజేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ బిల్లును అడ్డుకోవడానికి అమెరికా నుంచి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతోంది. రెండు పార్టీల వారు, డెమోక్రాట్లు అలాగే రిపబ్లికన్లు కూడా. తాజాగా సెర్గియో గోర్ కూడా 1-2 సందర్భాల్లో 2 సార్లు హోంమంత్రి అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకు FCRA అమెండ్మెంట్ బిల్లును చూసి అమెరికా భయపడుతోంది? ఎందుకు ఆపాలని చూస్తున్నారు? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు మా రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. ఆదిత్య గారు, ఇది FCRA అనేది ఎందుకు US అంతగా దీని గురించి భయపడుతున్నారు, ఆపాలని చూస్తున్నారు? ఓన్లీ కన్వర్షన్ యాంగిల్ ఒకటేనా? మత మార్పిడి యాంగిల్ ఒకటేనా? నేషనల్ సెక్యూరిటీ కూడా దానికి లింక్ అయి ఉన్నది. బియాండ్ దిస్ ఈ రెండు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? మనకి యూఎస్లో డెఫినెట్గా FCRAని కొంచెం ఒపోజ్ చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా లోకల్గా రెండు వైపులా, రిపబ్లికన్స్ అయినా డెమోక్రటిక్స్ అయినా ఇద్దరు కూడా యూనిలేటరల్గా FCRA మీద కొంచెం ఫ్లాగ్ చేస్తున్నారు. సో ఇంతకు ముందర మార్కో రూబియో కూడా వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇక్కడ ఇండియాలో టాక్స్ కోసం వచ్చినప్పుడు దాని ముందర కూడా అక్కడ ఉండేటటువంటి ఒక సెనేటర్ ఎవరో ఆయనకు ఒక ఆర్టికల్ రాసి పెట్టారు. దట్ మీరు స్పెసిఫికల్గా మీరు కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అని ఉంటుంది, వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి, మీరు వాళ్ళని వెళ్ళి కలవండి, వాళ్ళకి వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారు భారత ప్రభుత్వం, ఏమైనా చేయాలి మీరు అన్నట్టు ఆయనకు కూడా చెప్పి పంపించారు. అది కాకుండా 2 రోజుల క్రితం మీరు అన్నట్టు అమిత్ షా గారిని కూడా సెర్గియో గోర్, ఆయన US అంబాసిడర్, ఆయన వెళ్ళి కలవడము, మాట్లాడటము. అండ్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన కలిసినట్టు పెట్టుకున్నటువంటి ఫోటోలు అవన్నీ చెప్పి ఇమ్మీడియట్గా మన ట్విట్టర్ వాళ్ళందరూ కమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇది FCRA గురించే కదా, నువ్వు FCRA గురించే కదా అంటే ఇమ్మీడియట్గా కమెంట్స్ని టర్న్ ఆఫ్ చేసేస్తారు ఆయన. రైట్. సో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఫ్రీ స్పీచ్ అనేది ఉండాలి, అందరినీ మాట్లాడనివ్వాలి, అసలు ఇండియా ఇస్ లో ఇన్ డెమోక్రటిక్ ఇండెక్స్, ఇండియా ఇస్ లో ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇవన్నీ అన్నవాళ్ళు ఆ అంబాసిడరే కమెంట్స్ టర్న్ ఆఫ్ చేసి ఎవరిని మాట్లాడడానికి లేకుండా చేశారు అక్కడ ట్విట్టర్. దాంతో ఒక విధంగా అందరికి కన్ఫర్మ్ అయింది దట్ చెప్పేటప్పుడు కౌంటర్ టెర్రరిజం గురించి మాట్లాడాము, ఇంకేదో డిప్లొమసీ గురించి మాట్లాడాము ఇవన్నీ అంటారు, కానీ బట్ ఇన్ రియాలిటీ దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ FCRA. అండ్ ఇప్పుడు ఎందుకు అంటే మనకి ఇప్పుడు మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ మొదలవుతుంది. మనకు ఆల్రెడీ మార్చ్ 2026లో ఐ థింక్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఒక అతను ఇది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు బిల్, ఇది దట్ FCRA అమెండ్మెంట్ ఇది ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో ఏం చేస్తున్నారు, ఇంకొంచెం స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. ఏమని స్ట్రీమ్లైన్ చేస్తున్నారంటే దాంట్లో ఇంతకు ముందర ఉన్నది కూడా కొంచెం వేగ్గా ఉంది. ఇప్పుడు ఇంకా క్లారిటీగా ఏం చెప్పారంటే ఎవరైనా ఎటువంటి NGO అయినా, ఎస్పెషలీ ఫారెన్ మనీ వచ్చేటటువంటి NGOs ఏమన్నా ఉంటే వాళ్ళది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా, సస్పెండ్ అయినా, వాళ్ళు సరెండర్ చేసినా, ఏం చేసినా కూడా, లేకపోతే రెన్యూవల్ అవ్వకపోయినా కూడా ప్రభుత్వము వాళ్ళకు ఉండేటటువంటి అసెట్స్, అది కూడా ఫారిన్ మనీతో తయారు చేసుకున్నటువంటి అసెట్స్, అది మనీ అవ్వనివ్వండి, బిల్డింగ్స్ అవ్వనివ్వండి, స్కూల్స్ అవ్వనివ్వండి, ఏదన్నా కూడా అవ్వనివ్వండి, అది ప్రభుత్వం దాన్ని కంట్రోల్లోకి తీసుకోవచ్చు. దానికి ఒక ప్యానెల్ అనేది తయారు చేస్తారు, ఆ ప్యానెల్ డిసైడ్ చేస్తుంది. ఇనీషియల్గా ప్రొవిజనల్గా తీసుకుంటుంది, దాని తర్వాత ఏ ఏజెన్సీకి ఆ అసెట్ ఇచ్చేయాలని కూడా నిర్ణయిస్తుంది. రైట్. దానిపైన ఇంకోటి మనకు తెలిసిందే, 2021లో మదర్ టెరిసా స్టార్ట్ చేసినటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఇది NGO కోల్కతాది 1950లోనే ఎప్పుడు స్టార్ట్ చేశారు. ఆమె చేసే వర్క్ చేస్తూనే ఉంది, ఆమె గ్లోబల్గా దానికి రికగ్నిషన్ వస్తూనే ఉంది, కానీ ఇంకా రకరకాల చాలా ప్రాబ్లమాటిక్ విషయాలు బయటపడ్డాయి. అక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కన్వర్జన్స్, చనిపోయే వాళ్ళని కన్వర్ట్ చేయటం, చనిపోయే వాళ్ళు బతకాలంటే ఫ్యామిలీని కన్వర్ట్ చేయటం, అవే కాకుండా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్, అక్కడ చిన్న ఆర్ఫెన్స్ లాగా ఉన్న పిల్లలని అమ్మేయటం, లిటరల్గా మనీకి ఎక్స్చేంజ్ చేసుకుని సేల్ చేయడం, ఇవన్నీ కూడా రీసెంట్గా కరెక్ట్, అది రీసెంట్ టైమ్స్లో బయటకు వచ్చిన విషయాలు ఇవి. సో ఆల్రెడీ చాలా కాంట్రవర్సీ ఉంది. సో కొన్ని ప్రాబ్లమాటిక్ విషయాల వల్ల 2021లో వాళ్ళ లైసెన్స్ అనేది రెన్యూ చేయలేదు ప్రభుత్వం. చేయనప్పుడు బాగా మళ్ళీ ఫారిన్ లాబీస్ వీళ్ళందరూ బాగా బ్యాక్లాష్ చేసి 2022కి మళ్ళీ ఇష్యూ చేయించినట్టు చేశారు. అది మళ్ళీ 2026 ఎక్స్పైర్ అవుతుంది అది. రైట్. సో ఇప్పుడు 2026లో 2 విషయాలు జరుగుతున్నాయి. ఆ NGOకి, ఈ మదర్ టెరిసా స్థాపించినటువంటి NGOకి FCRA లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడము, అట్ ద సేమ్ టైం మనం ఒక అమెండ్మెంట్ పట్టుకురావడం, ఇవన్నీ కోయిన్సైడ్ అవుతున్నాయి. సో దీనిపైన ఆ NGO మీద అంత ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళకుంటే మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వాళ్ళకి బయట నుంచే వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మన వ్యూవర్స్ కూడా NRIs ఉంటారు, డెఫినెట్గా NRIs ఉండే ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక స్మాల్ స్టెంట్ నేను మిడిల్ ఈస్ట్లో చేసి వచ్చాను.
చేసినప్పుడు కూడా నాకు తెలిసింది ఒక ఫ్యాక్ట్గా తెలిసింది ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పుడు కూడా నాకేం తెలిసింటే అక్కడ ఉన్న కొంతమంది క్రిస్టియన్స్ భారత్లో ఉండేటటువంటి ఎన్జిఓస్కి పుష్ చేసేవాళ్ళు. సరే అక్కడ ఉండే ఇస్లామిక్ ఎన్జిఓస్ కొన్ని భారత్లో ఉండే డిఫరెంట్ ఇస్లామిక్ కాజెస్కి పుష్ చేస్తున్నా క్రిస్టియన్స్ కూడా పుష్ చేసేవాళ్ళు. ఇక్కడ పుష్ చేసే మనీ అంతా దే వర్ వెరీ క్లియర్ దట్ వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ జీసస్. ఎందుకు వాళ్ళు నమ్ముకునేది అది, దట్ వాళ్ళకి పుణ్యం అనే కాన్సెప్ట్ లేదు, వాళ్ళకి సిన్ పాపం అనేది ఉంది. ఆ సిన్ నుంచి వాళ్ళు కొంచెం బెటర్ లైఫ్ రావాలి, అది వాళ్ళు రివార్డ్ అవ్వాలి, హెవెన్కి వెళ్ళాక రివార్డ్ అవ్వాలి. హెవెన్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొన్ని యాక్ట్స్ చేయాలి, సోల్ హార్వెస్టింగ్ చేయించాలి, క్రిస్టియానిటీ కన్వర్ట్ చేయించాలి. అంతా ఓకే, కానీ ఇప్పుడు కన్వర్ట్ చేయడం ఓకే, అది వాళ్ళ రిలీజన్ చెప్పవచ్చు. కరెక్ట్. ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశానికి స్థానిక చట్టాలు ఉంటాయి కదా. కరెక్ట్. వాలంటీర్గా స్వచ్ఛందంగా ఎవరైనా మతం మారాలనుకుంటే ఇక్కడ ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఫోర్స్డ్ కన్వర్షన్స్ కదా సమస్య అంతా కూడా. ఫోర్స్డ్ లేకపోతే ఇండ్యూస్డ్, మీకు ఇది ఇస్తాము ట్రేడ్ లాగా ప్రలోభాలు. ఇన్ఫాక్ట్ అంతెందుకు మన గవర్నమెంట్ కూడా ఇష్యూ చేసే వీసాస్లో మిషనరీ వీసా అనేది ఒకటి ఉంది. మీరు ఆ వీసా తీసుకొని మీరు మిషనరీ అని డిక్లేర్ చేసుకుని వచ్చి మీరు కన్వర్ట్లు కూడా చేసుకోవచ్చు, అది కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడు అదే కదా చాలా వరకు. ఈ ఈశాన్యము ఇది కొంచెము, మిగతాదంతా ఇట్లాగే ఎన్జిఓల ద్వారాను కోవర్ట్గా చేయటాలు ఇవన్నీ ఎనివే జరుగుతున్నాయి. బట్ ఎసెన్షియలీ మనకి తెలిసింది ఏంటి, ఇప్పుడు కన్వర్షన్స్ జరగాలంటే కూడా ఫిలాసఫికల్గా జరగట్లేదు. అప్పుడు మన వైపు ఎట్లా ఉండేది, ఒకళ్ళు అద్వైతం నమ్ముకుంటున్నారు, ఇంకొకరు విశిష్ట అద్వైతం నమ్ముకుంటారు, ఇంకొకరు బుద్ధిజం నమ్ముకుంటారు. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక డిబేట్ జరుగుతుంది. డిబేట్ జరిగిన తర్వాత ఎవరు లాజికల్గా కన్విన్స్ చేసుకుంటారో, ఎవరు అది సమర్థత చూపించుకుంటారో, అప్పుడు డిబేట్ చేసినటువంటి గురువు నా శిష్యులందరూ ఇటువైపు ఈ సిద్ధాంతానికి మారుతారు, వాళ్ళు ఒప్పుకుంటారు. అది ఎక్కువ అట్లాగే జరిగింది. చాలా మంది డిబేట్ సెంట్రిక్గా లాజిక్ సెంట్రిక్గా జరిగేవి. అక్కడ రిలీజన్ అనేది కాదు, అక్కడ సిద్ధాంతాలు మధ్యలో జరిగేటటువంటి డిబేట్. కానీ మనం చూసే ఇప్పుడు ఎవాంజలికల్ కన్వర్షన్ అయినా లేకపోతే రాడికల్ ఇస్లామైజేషన్ అని ఇవన్నీ ఏమున్నా కూడా ఫారిన్ ఫండెడ్, ఫారిన్ మనీ మీద రావటం, ఆ డబ్బులతో అది చూపించి కన్వర్ట్ చేయటం. మీరు ఇన్ఫాక్ట్ మీరు కన్వర్ట్ అయితే మీకు ఇటువంటి పొజిషన్స్ ఇస్తాం, లేకపోతే మేము మీ ఉన్న గవర్నమెంట్లో లాబింగ్ చేయించి మీకు ఏదో ఒక పొజిషన్స్ ఇప్పిస్తాం. ఇట్లాంటివి కూడా జరిగిన సందర్భాలు మనం వింటూనే ఉన్నాం. అది ఎంతవరకు నిజం అది పక్కన పెట్టినా వింటూనే ఉన్నాం, మనం డెఫినెట్గా వింటూనే ఉన్నాం. దాని తర్వాత మీరు కన్వర్ట్ అయితే ఇన్ఫాక్ట్ నేను మిడిల్ ఈస్ట్లో పనిచేసేటప్పుడు కూడా ఐ రిమెంబర్ వెరీ వెల్, కొన్ని లేబర్ క్యాంప్స్కి వెళ్ళి పనిచేసేవాడిని. అంటే వీకెండ్స్లో ఫ్రైడేస్ అండ్ సాటర్డేస్ సెలవులు ఉండే. సో వెన్ వీస్ టు వర్క్, కొంతమంది హిందువులే ఉండేవాళ్ళు, కానీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ సడన్గా ఎవరో ఒకరు వచ్చి ప్రేజ్ బి ద లార్డ్ ఇట్లా అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, మేము చేసేటటువంటి ఎన్జిఓస్లోనే వేరే యూరోపియన్స్ వాళ్ళందరూ లేకపోతే అమెరికన్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని చెప్పి హెల్ప్ చేసేవాళ్ళు, మాతో రిలేషన్స్ బాగుండేది. కానీ లేబరర్స్ ఇన్వాల్వ్ అయ్యేసరికి వాళ్ళు మీరు కన్వర్ట్ అవ్వండి, మీరు కన్వర్ట్ అయితే మాత్రం మేము మీ లేబర్ క్యాంప్లో కాదు, మేము మా కంపెనీలో జాబ్ ఇస్తాం కదా, బెటర్ పే ఉంటుంది కదా, కన్వర్ట్ అవ్వండి అని చెప్పి నాకు తెలిసిన, అంటే నాకు డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు 2-3 కన్వర్ట్ అయితే అయ్యారు. అది నాకున్న రీచ్లో 2-3. అది కూడా ఈ యూరోపియన్స్ మేమేమనుకుంటాం, సరే దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద కాజ్ కదా, అండ్ వెన్ యూఆర్ ఇన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీ, సరే లెట్స్ ఓపెన్ అప్ అన్నట్టు ఉంటుంది. కన్వర్జన్స్ అయ్యేసరికి మేము అప్పుడు కొంచెం ఇదేంటి ఇట్లా జరిగిందని చెప్పి అప్పుడు రియలైజేషన్ వచ్చింది దట్ ఇట్ ఈస్ నాట్ వెరీ సింపుల్. వాళ్ళు వస్తారు కానీ వాళ్ళకు ఉండే మోటివ్ వేరుగా ఉంటుంది. అందరూ అట్లా ఉండరు, కానీ కొందరు అట్లా ఉంటారు డెఫినెట్గా. సో ఇది డెఫినెట్గా చెక్ పెట్టాలి. సో దట్ ఈస్ వేర్ FCRA మీద ఒక కన్ను అనేది డెఫినెట్గా వేసి ఉంచాలి. ఇంతకు ముందర దేని మీద ఎక్కువ ఫ్లాగ్ అయ్యేది, యూపీఏ ఉన్నప్పుడు కూడా ఒక ఫ్లాగింగ్ దేని మీద జరిగేది, యాంటీ నేషనల్ యాక్టివిటీస్. ఇప్పుడు కాంగ్రెస్ని యాంటీ నేషనల్ అన్నా కూడా అనకపోయినా ఏదున్నా కూడా కాంగ్రెస్ కూడా కొంచెం ఈ ఫారిన్ ఫండింగ్ వల్ల యాంటీ నేషనల్ మూవ్స్ వల్ల ఇబ్బంది పడింది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ చేయటం ఉంది, వాళ్ళు కౌంటర్ చేసే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఇప్పుడు కుడంకులం ప్లాంట్ అన్న ఇవన్నీ కూడా చాలా మటుకు ఫారిన్ ఫండింగ్తోనే వాళ్ళు ఆపే ప్రయత్నాలు చేశారు. లేకపోతే కాపర్ స్టెరిలైట్ ఇవన్నీ కూడా చాలా మటుకు ఆపిచ్చింది ఫారిన్ ఫండింగ్తోనే ఆగాయి. సో అది ఒక రకమైన ఇష్యూ అయితే, రెండోది డెమోగ్రఫిక్ చేంజ్. ఇది కూడా ఫారిన్ ఫండింగ్తో చాలా భయంకరంగా జరుగుతుంది. అందుకనే అమిత్ షాజీ ఆయన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం, ఆయన ఇన్ఫాక్ట్ మనం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూస్తాం, కానీ కరెక్ట్గా అదే టైంకి మనం గుర్తుపెట్టుకుంటే ఏప్రిల్ టైంకి ఒక డిక్లరేషన్ కూడా వచ్చింది దట్ భారత్ ఈజ్ నౌ ఆల్మోస్ట్ 99.99% నక్సల్ ఫ్రీ భారత్ అన్నారు. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అవన్నీ ఆల్రెడీ అమిత్ షాజీ చాలా మటుకు కంట్రోల్ చేయించారు. దాంట్లో ఎవరెవరు మాట విని కన్వర్ట్ అయ్యారు, ఎవరెవరు సరే బెటర్ ఆపర్చునిటీస్ ఇచ్చి కన్వర్ట్ అవుతామంటే విన్న వాళ్ళు ఉన్నారు, కన్వర్ట్ అయ్యారు. అంటే మెయిన్ స్ట్రీమ్కి వచ్చారు, మళ్ళీ నక్సల్ వెపన్స్ కింద పెట్టేసి. కొంతమంది మేము వినము, వీ హ్యావ్ టు గో విత్ వైలెంట్ స్ట్రగుల్ అనేసరికి మరి అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు గివ్ అ వైలెంట్ రియాక్షన్. దాంతో చాలా మటుకు కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు కొంచెం ఛత్తీస్గఢ్లో ఎక్కడక్కడ కొంచెం మిగులుంది. అదొక ఆ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సలైట్ మూవ్మెంట్లో కూడా చాలా మటుకు ఫారిన్ మనీ రావటం, ఫారిన్ మనీతో పాటు ఒక ఎక్స్ట్రా ప్యాకేజ్ డీల్ ఏంటంటే కన్వర్జెన్స్కి రావచ్చు కదా, హిందువులు మిమ్మల్ని ఎనివే చూసుకోవట్లేదు, ముస్లిమ్స్ కూడా మిమ్మల్ని అంత చేయడం హెల్ప్ చేయడానికి లేదు, క్రిస్టియన్స్ అయితే హెల్ప్ చేస్తాం కదా, కన్వర్ట్ అవ్వచ్చు కదా అని చెప్పి అది కూడా అగ్రెసివ్గా జరిగింది. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం చెక్ పెట్టడం, వెస్ట్ బెంగాల్ బీజేపీ గెలవడం, దాంతో బార్డర్ మీద ఇంకా మళ్ళీ BSFకి హ్యాండ్ ఓవర్ చేయటం, అక్కడ బార్డర్ ఫెన్సింగ్ అనేది మొదలవటం, బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేషన్ మళ్ళీ
కొంతమందిని లీగల్గా పంపించడం, కొంతమందిని తోసిపారటం. హిమంత బిశ్వ శర్మజీ అన్నట్టు రాతి చూడనప్పుడు తోసిపారడం ఏంది వాళ్ళతో మాట్లాడేది అన్నట్టు అన్నారు. పుష్ బ్యాక్ అప్పట్లో బ్యాక్లాష్ వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే అది కూడా జరుగుతుంటుంది. వీ కెనాట్ డినై ఇట్. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ ద్వారా అయితే బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి, వీళ్ళు మా సిటిజన్స్ అని ఒప్పుకోకపోతే మన దగ్గరే పెట్టుకోవాలి వాళ్ళని. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఫైనల్గా ఇట్ ఇస్ నౌ కమ్ టు అ పాయింట్ వేర్ ఇప్పుడు మనము అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్, న్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ కాదు, న్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ అంటే ఇది కూడా ఒక ఇష్యూనే. కొన్ని చోట్ల కొన్ని కమ్యూనిటీస్ ఏం చేస్తున్నాయి, ఇప్పుడు కొన్ని ముస్లిం కమ్యూనిటీస్లో కొంతమంది 12-13 పిల్లలను కంటున్నారు. అది ఇష్యూ లాగా ఈ విషయంలో భావించాలి. ప్రస్తుతానికి అది ఈ ఇష్యూలోకి, ఈ సబ్జెక్ట్లోకి రాదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అన్యాచురల్ కన్వర్జన్స్ అంటే మనకి ఇల్లీగల్ ఇమిగ్రేషన్. అది చాలా మటుకు వెస్ట్ బెంగాల్ బార్డర్, వెస్ట్ బెంగాలే కాదు, త్రిపుర, మేఘాలయ, అస్సాం అక్కడ కూడా బార్డరింగ్తో, ఫెన్సింగ్తో, పుష్ బ్యాక్స్తో కంట్రోల్ అవుతుంది. రెండోది ఇది, అందుకనే ఆయన అన్నారు ఇది దట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండ్ అదర్ అన్యాచురల్ కాజెస్ అన్నారు. అది ఓపెన్గా చెప్పలా ఏంటి అని. ఆ అదర్ అన్యాచురల్ కాజెస్లో ఇవే వస్తాయి. సో రేపు FCRA బిల్ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటారు. దట్ డెమోగ్రఫిక్ చేంజ్ చేస్తున్నారు. ఇంతకు ముందర జరిగింది, కానీ ఇప్పుడు వచ్చే ఇష్యూ ఏంటంటే డెమోగ్రఫిక్ చేంజ్తో మనం చూస్తున్నాం. ఖాళిస్తానీస్ వాళ్ళు సిక్కిజం అన్నా కూడా చిన్నగా క్రిస్టియానిటీలోకి మారుతున్నారు. పంజాబ్లో అగ్రెసివ్ క్రిస్టియానిటీ వస్తున్నది. ఆ క్రిస్టియానిటీ వచ్చినట్టు వాళ్ళు ఆ మరుక్షణం ఏం చేస్తున్నారు, వాళ్ళు మాకు వీ వాంట్ సెపరేట్ ఖాళిస్తాన్ అని ఇస్తున్నారు. నార్త్ ఈస్ట్లో ఇంతకు ముందర బ్రిటిష్ టైంలో కొంచెం లైట్ క్రిస్టియానిటీ ఉంది. చాలా మటుకు లోకల్ ట్రెడిషన్స్ ఉంటాయి వాళ్ళకి. లోకల్ నేచర్ వర్షిపింగ్ ఉంటుంది, యానిమల్ వర్షిపింగ్ ఉంటుంది. అట్లాగే హిందూ రకరకాల ఫేత్స్ బేస్డ్ అండ్ ఫిలాసఫీ బేస్డ్ వర్షిపింగ్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు అక్కడ వచ్చే క్రిస్టియానిటీ ఏముంటుంది, వీ వాంట్ సెపరేట్ నార్త్ ఈస్ట్, వీ వాంట్ సెపరేట్ నాగాలాండ్, వీ వాంట్ సెపరేట్ మీజో, వీ వాంట్ సెపరేట్ బోడోలాండ్, ఇవన్నీ మొదలయ్యి ఇవన్నీ కూడా క్రిస్టియానిటీ బేస్డ్ మీద నడుస్తున్నాయి అక్కడ. సౌత్లో కూడా చూస్తున్నాం, వీ వాంట్ ద్రవిడిస్తాన్. చాలా మటుకు స్పేర్ హెడ్ చేసేది కొంచెం క్రిస్టియన్ మూవ్మెంట్. ఇంతకు ముందు శ్రీలంకలో కూడా అదే జరిగింది. ప్రభాకరన్ కూడా, ఇన్ఫాక్ట్ ప్రభాకరన్ తమిళ్ అన్నా కూడా హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్రిస్టియన్ సపోర్ట్. అది కూడా తమిళ ఈల మూవ్మెంట్ కూడా చిన్నగా తమిళ నుంచి క్రిస్టియన్ తమిళ ఈల మూవ్మెంట్ లాగా చిన్నగా మార్పు చేసే ప్రయత్నం జరిగింది. సో నౌ దిస్ ఇస్ బికమింగ్ అ మేజర్ ఇష్యూ. సో ఒకవైపు మనకి వెస్ట్ నుంచి క్రిస్టియన్ కన్వర్జన్స్, రాడికల్ క్రిస్టియన్ కన్వర్జన్స్, అండ్ ఈస్ట్ నుంచి మనకి బంగ్లాదేశ్ ద్వారా రాడికల్ ఇస్లామిక్ కన్వర్జన్సే కాకుండా డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతుంది. రీసెంట్గానే మీరు అన్నట్టు ఒక ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు స్పోక్స్ పర్సన్ మౌలానా సజ్జాద్ నొమానీ నేను అనుకుంటే కామెంట్స్ చేశాడు, హిందూస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ మెజారిటీ ఇన్ దిస్ కంట్రీ అని చెప్పి మాట్లాడాడు. కరెక్ట్, డివైడెడ్గా ఉన్నారన్నారు. డివైడెడ్ అసలు మనమే డివైడ్ చేసామన్నారు అన్నారు. అండ్ జాట్స్, తమిళియన్స్, సిక్కులు, ఇట్లా చాలా వాళ్ళు, ఈవెన్ ఆదివాసీలు, ట్రైబల్స్, వీళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళని వాళ్ళు హిందువులుగా చూసుకోవట్లేదు, వాళ్ళను వేరేలాగా వాళ్ళు సెపరేట్ దీనిగా చూస్తున్నారు తప్పితే అని అన్నారు. సో అది కూడా హిందువులను డివైడ్ చేసేటువంటి ప్రయత్నమే ఒక విధంగా. అంటే వాళ్ళకి ఏంటంటే అదొక మోరల్ బూస్ట్ అది. ఇప్పుడు వాళ్ళకేంటి ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ఫెయిత్ బేస్ నడుస్తున్నది వాళ్ళకి. వాళ్ళ ఫెయిత్ ఏంటి, ఎంతమంది మా మతంలోకి మారితే మంచిది అనే ఉద్దేశం వాళ్ళు ఉంటారు. మనకు అది ఉండదు. మనకి ఏంటంటే ఎవరి జీవితాలు వాళ్ళు బతకండి, ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు ఉండండి. మీరు శాక్త సాంప్రదాయం అయితే అది మీది, అద్వైతం అయితే మీది, అద్వైతం ఏదైతే అది మీది మీరు పాటించుకోండి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ వీ డిబేట్ అయిన తర్వాత కన్విన్స్ అయితే సరే, యూ యాక్సెప్ట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఫోర్సింగ్ అనేది ఉండదు. వాళ్ళకి ఇట్లా ఫెయిత్ బేస్డ్ ఉన్నప్పుడు ఆయన చెప్పేది వాస్తవమే కదా. మనలో మనకి డివిజన్స్ ఉన్నాయి, మనలో మనకి యాక్సెప్టెన్స్ లేదు, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. ఫిలాసఫీస్ మ్యాచ్ అవ్వట్లా, పద్ధతులు, లైఫ్ స్టైల్ ఎక్కువ మ్యాచ్ అవ్వట్లా. సో ఆ డిఫరెన్స్ అనేది ఉంది. దీంట్లో యునైట్ చేసేటటువంటిది ఒకటి ఏంటంటే 2-3 టర్మినాలజీస్ రీసెంట్ లాస్ట్ ఫ్యూ డెకేడ్స్లోనే మొదలైంది. అంటే హిందుత్వ అనేది ఒక కామన్గా మొదలుపెట్టారు. వేర్ హిందూయిజం అనేది బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఒక జాగ్రఫికల్ ఐడెంటిటీ ఆఫ్ హిందుస్థాన్ అనేది పట్టుకొని అది రిలీజన్ అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ నాట్ రిలీజన్. ఒక సింగిల్ బుక్ అనేది లేదు, సింగిల్ పద్ధతి అనేది ఒక ఇండివిజువల్ పద్ధతి లేదు. ఇప్పుడు కులిన్ బ్రాహ్మణులు చూశారనుకోండి వెస్ట్ బెంగాల్లో, వాళ్ళకి ఇంకా కూడా ఇద్దరిని పెళ్లి చేసుకునే అలవాట్లు ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఫిష్ తినచ్చు వాళ్ళు. కాశ్మీరీ శైవిజంలో ఉండే బ్రాహ్మిన్స్ దాంట్లో కొంతమంది వచ్చేసరికి దే ఆర్ ఓకే విత్ ఈటింగ్ మటన్. అది మీరు సౌత్లో వస్తే ఫిష్ ఈటింగ్ ఇస్ నాట్ అలౌడ్ అండ్ మటన్ ఈటింగ్ ఇస్ నాట్ అలౌడ్. చాలా మటుకు సింగిల్ వైఫ్ పెట్టుకుంటారు. శిఖ పెట్టే పద్ధతులు కూడా మారుతున్నాయి. కొంతమంది వెనకాల పెట్టుకుంటారు, కొంతమంది పైకి పెట్టుకుంటారు, కొంతమంది లైట్ సైడ్ పెట్టుకుంటారు. బేస్డ్ ఆన్ దియర్ కమ్యూనిటీ. నంబూదిరి అయితే ఒక స్టైల్, అయ్యంగారు ఒక స్టైల్, ఏది కూడా మ్యాచ్ అవ్వట్లా. మ్యాచ్ అన్నప్పుడు దట్ ఈస్ దేర్. సో హిందుత్వ ఇస్ వన్ ఎలిమెంట్ విచ్ ఇస్ ట్రైంగ్ టు యునైట్. అదేం చేస్తున్నది, అది అందరిలోనూ ఉంది కదా. ఇప్పుడు క్రిస్టియన్స్లో లేరా, ప్రొటెస్టెంట్లు లేరా, అందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఒక బుక్ ఫాలో అవుతున్నారు, ఒక సింగిల్ గాడ్ నేమ్ ఫాలో అవుతున్నారు, ఒక బుక్ ఫాలో అవుతున్నారు. మనం అట్లా కాదు. మనం ఏంటంటే ఎవరికి అనుకూలంగా ఏదున్నా, మీ ఫ్యామిలీ ఇప్పుడు మనకి ఇళ్లలో పూజలకు వస్తారు బ్రాహ్మణులు, వాళ్ళు కూడా ఏమంటారు, ఇదమ్మా పద్ధతి, కానీ మీ ఇంటి పద్ధతి వేరేది ఉంటే చెప్పండి, మేము అమెండ్మెంట్ చేసుకుంటాం అంటారు. చాలా స్పష్టంగా అంటారు. దట్ రకరకాల రిచువల్స్ అది అంటారు. దట్ మీ ఫ్యామిలీలో జరిగేది ఏముందో మా దానిపైన సూపర్ సీడ్ చేయొచ్చు అని బ్రాహ్మణ్స్ చెప్పి, వారు పురోహితులు చెప్పి వాళ్ళు మారుస్తూ ఉంటారు కూడా. సో ఇట్ ఇస్ నాట్ హార్డ్ బౌండ్. ఫ్యామిలీ పద్ధతి మార్చుకోండి పద్ధతిలో అని చెప్పరు వాళ్ళు. సో మనకట్లా, కానీ వాళ్ళకి అట్లా ఉండదు. వన్స్ ఆర్ ప్రొటెస్టెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, క్రిస్టియానిటీ అంటే ఇట్ ఇస్ జీసస్, ఇట్ ఈస్ వన్ వర్డ్, ఇట్ ఈస్ వన్ బైబుల్.
దానికి ఇంటర్ప్రిటేషన్స్ మారచ్చు. అట్లాగే ఇస్లాం కూడా మీకు ఎన్ని సెక్ట్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ వన్ అల్లా, దెర్ ఇస్ వన్ వే ఆఫ్ థాట్, దెర్ ఇస్ వన్ ప్రాఫిట్. ఇంటర్ప్రిటేషన్స్ మళ్ళీ మారుతాయి. మనకు అట్లా కాదు, మనకి ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ఇంటర్ప్రిటేషన్, బేస్డ్ ఆన్ యువర్ ఫ్యామిలీ, అన్నిటి మీద ఇంటర్ప్రిటేషన్స్ బేస్ మీద ఉంటుంది. వీఆర్ బీయింగ్ డివైడెడ్. కరెక్ట్. సో ఆ డివిజన్ని యునైట్ చేసే ప్రయత్నం అనేది ఒక హిందుత్వానికి జరుగుతుంది. సో అదొక థ్రెట్గా భావిస్తున్నారు. ఆ థ్రెట్గా భావించడం వల్లనే హిందుత్వాన్ని మీరు చూస్తే గ్లోబల్ హిందుత్వ అదొకటి కాన్ఫరెన్స్, డిస్మాంట్లింగ్ హిందుత్వ కాన్ఫరెన్స్, ఇట్లాంటివన్నీ హిందుత్వాన్ని డిస్మాంటిల్ చేయాలి. రైట్, హిందుత్వాన్ని ఒక థ్రెట్గా భావిస్తున్నారు. ఇది హిందుత్వం అంటే ఎసెన్షియలీ ది ఎసెన్స్ ఆఫ్ హిందుత్వ. అదొక మంచి ఐడియా అది. ఎందుకంటే హిందూ అనే దానికి అన్ని రకరకాల ఫ్లేవర్స్, అన్ని రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు దాని ఎసెన్స్ ఏంటి అనేది, లేకపోతే దాంట్లో ఉండే తత్వం ఏంటి అనేది అర్థం చేసుకోవడమే హిందుత్వం. దానికి అది బ్రేక్ చేసే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే హిందూ అనేది మళ్ళీ ఇక్కడ వేరుగా వస్తున్నాయి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ, ఐఎమ్ నాట్ అ ప్రాక్టీసింగ్ హిందూ, ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. మళ్ళీ ఎథీస్టులు ఉంటున్నారు, వాళ్ళు కూడా పాస్పోర్ట్లో హిందూ అనే రాసుకుంటారు, సెన్సస్లో హిందూ అనే రాసుకుంటారు, బట్ దే ఆర్ యాక్చువల్లీ నాట్ ప్రాక్టీసింగ్. రైట్. సో ఇవన్నీ ఇష్యూస్లో మనకి డెమోగ్రఫిక్ చేంజ్ చాలా తేలిగ్గా జరుగుతుంది. వాళ్ళందరూ మోరల్ బూస్ట్గా చూస్తారు. దీంట్లో మనకి ఇంటర్నల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ థ్రెట్ని అడ్రస్ చేయడానికి ఈ FCRA అమెండ్మెంట్స్ పట్టుకురాటాలు, ఈ అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది అడ్రస్ చేయటాలు, ఇవన్నీ ఎక్స్టర్నల్గా చేస్తున్నాయి. మిగతావి ఎప్పుడు మనం అనుకుంటున్నట్టే ఇంటర్నల్గా జరిగేటటువంటి సమాజంలో మనమే చేసుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న ఏమున్నా కూడా మనమే ఇంటర్నల్గా దాన్ని అడ్రస్ చేయాలి, పీస్ఫుల్గా అడ్రస్ చేయాలి. లేకపోతే అగ్రెసివ్గా వెళ్ళినా డిబేట్ యాంగిల్లో, ఇంటెలెక్చువల్ పర్సూట్స్లో, లేకపోతే యాక్టివిస్ట్ మోడ్లో ఇవి అగ్రెసివ్గా చేసుకొని మనం ప్రొటెక్ట్ అని చేయాలి. అన్ని గవర్నమెంట్ చేయదు, ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటానికి లేదు, మనం కూడా చేయాల్సింది ఉంటుంది. అయితే ఇప్పుడు కొద్ది రోజుల కిందట అనుకుంటా అమిత్ షా గారు హై లెవెల్ కమిటీ ఒకటి ఫామ్ చేశారు. ఈ డెమోగ్రఫిక్ ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పి IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, అందులో సెన్సస్కి సంబంధించి వీళ్ళందరినీ కూడా పెట్టారు. ఈ కమిటీ ఏంటి, రిపోర్ట్ ఎప్పటికల్లా ఇస్తుంది, దీనికి ఇప్పుడు ఈ బిల్లుకి మనం లింక్ పెట్టవచ్చునా? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇది ఆన్గోయింగ్ యాక్టివిటీ. అదొక ఐ థింక్ ఒక ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఒక అతన్ని, ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ సుప్రీంకోర్టు అతన్ని, దే హ్యావ్ మేడ్ హిమ్ ద హెడ్ ఆఫ్ దిస్ ప్యానెల్. అట్లాగే ఒక IAS వాళ్ళు ఉన్నారు, IPS వాళ్ళు ఉన్నారు, డాక్టర్ షమికా రవి ఆమె ఉన్నారు. రైట్. సో వీళ్ళందరూ దే ఆర్ నౌ స్టడీయింగ్ ఎటువంటి అన్యాచురల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీదనే మనకి ఏమంటారంటే బంగ్లాదేశ్ నుంచి మనకి దాదాపుగా 2 కోట్ల మంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఉన్నారు అక్రాస్ భారత్. రైట్. మీరు ఇన్ఫాక్ట్ చూస్తే ఇక్కడ కూడా మీరు మన తెలంగాణలో అన్నా చూడండి, ఆంధ్రాలో అన్నా చూడండి, వర్కర్స్ అక్కడ బెంగాలీ స్పీకింగ్ వాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ మేము వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చామంటారు కానీ, బట్ దే డోంట్, అందరూ కాదు కానీ దాంట్లో డెఫినెట్గా కొందరు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు. ప్లస్ ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల చూడొచ్చు, వీఆర్ రోహింగ్యా సపోర్టర్స్ అని చెప్పి కొంతమంది ప్లకార్డులు పట్టుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఫుట్బాల్ క్లబ్స్ ఉన్నాయి ఇక్కడ, అయ్యో ఇవన్నీ జరుగుతున్నాయి. సో విచ్ మీన్స్ రోహింగ్యాస్ వాళ్ళు మయన్మార్ నుంచి తరిమేస్తే బంగ్లాదేశ్కి వెళ్ళి, బంగ్లాదేశ్ నుంచి కూడా వాళ్ళు నీట్గా ట్రాఫికింగ్ చేయించాలని వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయ్యి, వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు. సో 2 జరుగుతున్నాయి మూవ్మెంట్. అంటే మొన్నటిదాకా ఒక మూవ్మెంట్ అంటే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ మీదకి రావటం, రెండోది ఇల్లీగల్ క్యాటిల్ స్మగ్లింగ్ అనేది భారత వ్యాప్తంగా వెళ్ళి వెస్ట్ బెంగాల్ మీద కానీ బంగ్లాదేశ్కి వెళ్ళడం అనేది జరిగింది. సో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా అంటున్నారు దట్ అప్రాక్సిమేట్లీ ఐ థింక్ మంత్లీ అది ఒక 80 కోట్ల బిజినెస్ అంటున్నారు. దట్ అక్కడి నుంచి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ 80 కోట్ల బిజినెస్. అండ్ 20 లక్షల మంది ఆల్రెడీ ఉన్నారని ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడు చెప్పారు, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ పార్లమెంట్లో చెప్పినటువంటి విషయం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎవరికి వెళ్తుంది ట్రాఫికింగ్ చేయడానికి, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటున్నారా డబ్బులు? ఎట్లా? అది అంటే లాజిస్టికల్ మూవ్మెంట్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఆధార్లు ఇప్పించాలి, ఓటర్ ఐడీలు ఇప్పించాలి, వాళ్ళకి స్టే చేయడానికి ఎంతో కొంత డబ్బులు తీసుకుంటారు. మీకు బంగ్లాదేశ్లో అవకాశం లేదు, మాకు ఇవ్వండి, మనిషికి 5,000, మనిషికి 10,000 అప్పు తీసుకొని వచ్చేసేయండి అంటారు. ఇవన్నీ తీసుకుంటారు. చాలా మటుకు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. అందుకే దిస్ టైం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు మనం చూస్తే CAPF వాళ్ళు, ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు కూడా సెంట్రల్ ఫోర్సెస్ వెళ్ళి 2 లక్షల మంది దాకా డిప్లాయ్ అయ్యి ఎలక్షన్ కమిషన్తో పాటు ఇన్ టాండమ్ వర్క్ చేసి, ఎవరైనా గుండాలు ఉంటే వాళ్ళకెళ్ళి వార్నింగ్స్ ఇచ్చి, అట్లా ఆ డైమండ్ హార్బర్ అంటారు, అభిషేక్ బెనర్జీ హ్యాండిల్ చేసేటటువంటి డైమండ్ హార్బర్ చాలా మటుకు జరిగేది అక్కడే. జహాంగీర్ ఖాన్ అన్నా, లేకపోతే షేక్ షాజహాన్ అన్నా, ఈ ఏరియాస్ నుంచే నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్, బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర మెజారిటీ ఇన్ఫిల్ట్రేషన్స్ అక్కడే. అందుకని ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే చూడండి, లక్షల్లో ఏదో పార్టీషన్ జరుగుతున్న రేంజ్లో ఫొటోస్ కనబడ్డాయి మనకి, తిరిగి వాళ్ళు వెళ్ళిపోవటం అక్కడ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రైట్. అండ్ బంగ్లాదేశ్లో కూడా అప్పట్లో కంగారు పడ్డారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ టైంలోనే అన్నారు, బీజేపీ గెలిచినట్టుంది, మన వాళ్ళు తిరిగి వస్తారు, పరిస్థితి ఏంటి మంది, వాళ్ళని ఎక్కడ రీహాబిలిటేట్ చేస్తాం, వాళ్ళు వచ్చేటప్పుడు ఎక్కడ పెడతాం వాళ్ళని. సో ఇవన్నీ ఆల్రెడీ క్రైసిస్, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, బంగ్లాదేశ్ తెలియదని కాదు, ఇది ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళల్లోనే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో ₹2 ఇస్తే వాళ్ళు రాడికల్స్గా మారుతారు. ఇంకొంచెం ఇండాక్ట్రినేషన్ చేస్తే వాళ్ళు కూడా చిన్నగా రకరకాల ISIS మాడ్యూల్, ఇండియన్ ముజాహిదీన్ మాడ్యూల్, ఇవన్నింటిలోకి చేరుతారు. సో ఇది ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ సినారియో.
సో అమిత్ షాజీ కూడా ఇట్స్ హర్క్యులియన్ టాస్క్. అమిత్ షాజీతో పాటు ఇప్పుడు సువేందు అధికారిజీ కూడా సీఎంతో పాటు ఆయన హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన కంట్రోల్ చేస్తున్నారు. ఆయనకి అంతకంటే హర్క్యులియన్ టాస్క్, ఎందుకంటే ఆయన స్టేట్ మీద కానీ చాలా మటుకు ఇవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎనీవే ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా మటుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కంట్రోల్ ఇచ్చారు. సో ఇట్స్ అ హ్యూజ్ బ్యాటిల్, ఫెన్సింగ్ జరుగుతుంది. అండ్ మనం అనుకుంటాం రాడికల్ ఇస్లాం అంటే పాకిస్తాన్, ఐఎస్ఐ, బంగ్లాదేశ్ అనుకుంటాం. కాదు, యూఎస్ ఆల్సో యూజెస్ దెమ్. యూఎస్ కూడా వాళ్ళకి చెప్తుంది ఇట్లా మీరు ఈ మోడ్లో వెళ్ళండి, యూజ్ ఇట్ టు వీకెండ్ భారత్ అని. వాళ్ళు కూడా ఇది వాడతారు. సో యూఎస్ అన్ని అస్త్రాలు వాడతారు మన మీద. రాడికల్ ఎవాంజలిజం వాడతారు, రాడికల్ ఇస్లాం వాడతారు, రెండు వాడి వీకెండ్ చేసే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. సో దట్ ఈస్ అ ఛాలెంజ్ దట్ అమిత్ షాజీ ఈస్ ఫేసింగ్. అండ్ మనం కూడా సివిల్ సొసైటీకి ఏంటంటే ప్రతిదానికి మనం ప్రభుత్వం చేయాలి కాదు, మనం కూడా కొంచెం సోషల్లీ యాక్టివ్గా ఉండాలి, మనం కూడా చేసేటటువంటి అవేర్నెస్ ఇవ్వాలి. అలా అని చెప్పి హేట్రెడ్ స్ప్రెడ్ చేయగలదు. మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి, విజిలెంట్గా ఉండాలి, ఉన్నదంతా మనం చేసే సిటిజన్ యాక్టివిజం చేయాలి మనం. అట్లాగే ప్రభుత్వానికి కూడా మనం సపోర్ట్ చేయాలి. ఫైనల్గా ఈ మార్కో రూబియో రావడం కానీ, సెర్గియో గోర్ కలవడం కానివ్వండి, అమిత్ షా గారిని కానీ, ఇదంతా కూడా ముందు అక్కడ కోల్కతాకు వచ్చి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళడం, ఇదంతా కూడా మనం చూసాం. ఈ ప్రయత్నాన్ని మనము అంటే బిల్లు పాస్ చేస్తామా, లేకపోతే దీని ఏమైనా మళ్ళీ కాస్త పోస్ట్ పోన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఏమైనా మళ్ళీ సర్ది చెప్పేంత అలా ఉంటుందో పరిస్థితి? అంటే మోస్ట్ లైక్లీ వాళ్ళ ప్రయత్నం అదే ఉంటుంది, బిల్లుని కొంచెం పుష్ చేయమనో, లేకపోతే కొన్ని మార్పులు చేయమనో, లేకపోతే చేసినా కూడా మా సంబంధించిన ఎన్జిఓస్ లిస్ట్ ఇవి, వీటిని మాత్రం మీరు టచ్ చేయకండి, వీటిని టచ్ చేయకపోతే అప్పుడు మీకు వేరే ఫేవర్స్ ఏమైనా ఇస్తాం, యూఎస్లో వేరే ఏమైనా ట్రేడ్ డీల్స్ ఇస్తాం, మీ మీద నెగిటివ్గా మాట్లాడము. ఆల్రెడీ ట్రంప్ గారి గురించి తెలిసిందే కదా, మీ మీద ఇట్లా అన్ని మాట్లాడుతారు, ఎట్లా కూడా ఆయన ఆపుంచుతాము, ఇవన్నీ లాబింగ్ చేసే ప్రయత్నాలు డెఫినెట్గా ఉంటాయి. సో మనకి తెలిసిందే 16,000 ఎన్జిఓలు ఉన్నాయి మనకి భారత్లో. దాంట్లో 22,000 కోట్లు మనకి పర్ ఇయర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్? సో ఇవన్నీ జరుగుతున్నాయి. 22,000 కోట్లు. ఆ డబ్బులన్నీ మరి దేనికి వాడుతున్నారో మనకు తెలియదు. ఆల్రెడీ కొన్ని ఎన్జిఓస్ ఫ్లాగ్ అయ్యాయి, వరల్డ్ విజన్ ఇండియా, తర్వాత ఇంకేవో చర్చ్ బేస్డ్వి కొన్ని ఎవాంజలికల్ ఫెలోషిప్స్ అని, ఇవన్నీ కూడా ఎన్నో కోట్లు వాళ్ళు కన్వర్షన్స్లోకి పెడుతున్నారు. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, రైట్? సో ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. దానికి సెర్జియో గోర్ అన్న, మార్కో రూబియో, వాళ్ళకు కూడా బాగా ఇప్పుడు రిపబ్లికన్స్ కూడా క్రిస్టియన్ లాబీ మీద వచ్చారు. అండ్ ఇన్ఫాక్ట్ ప్రాజెక్ట్ జాషువా ఇట్లాంటివన్నీ యూఎస్లో ఉన్నాయి. దే ఆర్ వెరీ క్లియర్ దట్ వీ నీడ్ టు కన్వర్ట్ సౌత్ దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ సౌత్ ఏషియా అంటున్నారు. దిస్ ద డెకేడ్ ఆఫ్ సౌత్ ఏషియా. ఇంతకు ముందర పోప్ కూడా వాటికన్ నుంచి వచ్చినప్పుడు ఓపెన్గా అదే అన్నారు, ఈసారి సౌత్ ఏషియా మీద మన ఫోకస్ అని. ఇప్పుడు సౌత్ కొరియా అవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియా చాలా మటుకు కన్వర్జన్స్ అయిపోయాయి. సౌత్ కొరియాస్ వెరీ స్ట్రాంగ్లీ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ. ఫిలిపీన్స్, వియత్నాం ఇవన్నీ కూడా చాలా మటుకు కన్వర్జన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియా అంటే భారత్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, నేపాల్ కూడా. మొన్న బాలన్ షా ప్రభుత్వంలో పశుపతినాథ్ మందిర్ ప్రెమిసెస్ మీద, అక్కడ ఉండేటటువంటి ప్లాట్ఫామ్ మీద ఒక క్రిస్టియన్ ఫ్యూనరల్ రైట్స్ అక్కడ చేస్తున్నారు, రైట్? సో ఎసెన్షియలీ పశుపతినాథ్ మందిర్ మీద కూడా ఎట్లా చేస్తారు, అదొక చిన్న ఇష్యూ అయింది. మనం మీడియాలో ఎక్కువ కవర్ అవ్వలేదు కానీ, బట్ ఇప్పుడు బాలన్ షా ఉన్నారు కాబట్టి యూఎస్ విల్ సే గో హెడ్ డూ ఇట్ అని. సో సౌత్ ఏషియాలో నేపాల్ ఉంది, భారత్ ఉంది, పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, శ్రీలంక ఉంది, అందరి మీద దాడులు జరుగుతున్నాయి. దాంట్లో కొద్దో గొప్ప రెసిస్టెన్స్ చూపించేది మనం మాత్రమే. సో వీ షుడ్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ అవర్సెల్వ్స్. ముందు ఇంకా చాలా జరుగుతాయి. ఈ ప్రభుత్వం వినకపోతే యాంటీ ఇండియా రకరకాల కమెంట్స్ వస్తాయి, యాంటీ మోదీ కమెంట్స్ వస్తాయి. అందుకనే మన ట్రంప్ అన్నారు దట్ భారత్ మీద ఎవరు దాడి చేసినప్పుడు G7 సమ్మిట్లో అన్నారు ఆయన, ఫ్రాన్స్లో, ఎవరు దాడి చేసిన సపోర్ట్ చేస్తే మోదీ ఉన్నంత వరకు అన్నట్టు ఒక మాట అన్నారు. మోదీజీ ఉన్నంత వరకు అని అనాల్సిన అవసరం ఏంటి? సో ఐ యూ సేయింగ్ దట్ ఆయన మా ఫ్రెండ్, ఇప్పుడు ఆయన నిజంగా మీ ఫ్రెండ్ అయితే మీరు తీసుకున్నటువంటి చర్యలు, మీరు మాట్లాడే మాటలవన్నీ అనుండరు కదా మీరు, కానీ మీరు అన్నారు కదా. అన్నారంటే ఐ యూ థ్రెటనింగ్ మోదీజీ దట్ ఇఫ్ యూ డోంట్ లిసన్ టు అస్ యూ కుడ్ చేంజ్. అటువంటి సైలెంట్ థ్రెట్ ఏమని ఇచ్చారు. సో ట్రంప్ని అయితే నమ్మడానికి లేదు, యూఎస్ని అయితే నమ్మడానికి అస్సలు లేదు. మన జాగ్రత్తలో మనం ఉందాం, ప్రభుత్వం కూడా దాని జాగ్రత్తలో అది ఉండాలి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎగ్జాక్ట్లీ. భారత్ని ముక్కలు చేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ నిధులు, ఈ ఫండింగ్ అంతా వస్తుంది. దాన్ని సమర్థవంతంగా మనం ప్రభుత్వం అడ్డుకుంటుందని మనం భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. ఈ మిషనరీలు కానీ లేకపోతే ఇంకో విధంగా జరుగుతున్నటువంటి ఈ మత మార్పుల విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగానే చర్యలు తీసుకుంటుందా, ఈ FCRA బిల్లు విషయంలో కూడా, అమెండ్మెంట్ బిల్లు విషయంలో కూడా మీ అభిప్రాయాలు ఏంటో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.